Oh
మాసోత్సవాల భాగంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. దానికి సాధించినటువంటి కరస్పాండెంట్ మిత్రులకు మరియు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గారికి, అలాగే ఎమ్మెల్యేటువంటి శ్రీ వెంకన్న గారికి, రామారావు గారికి, ప్రబలమణ గారికి, అభిలాష్ గారికి మరియు సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మాసోత్సవాలు ఏదైతే ఈ యొక్క నెలంతా కూడా అన్ని స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా రంగోలి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మానవహారం ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పాఠశాలలందరూ కూడా పాల్గొని ఈ విజయవంతం చేయడం జరిగింది. దీనికి సహకరించిన పిల్లలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారము. రోడ్డు పడిన మంచిగా పిల్లలు జాగ్రత్త పోవాలి. ఆటోలు అయినా బస్సులు అయినా హెల్మెట్లు పెట్టుకోని వాళ్ళకు దాని స్పీడ్ పోవద్దు. అవి ఏంటి తర్వాత చిన్న ఏంటి ఎత్తు పనులు కొనుక్కుంటారు, ఐసైజు పోరగన్ను తప్తాను, అమ్మ నాన్న కొని చెప్పితే ఉరి పెట్టుకొని చస్తాను. అట్లా చేసుకోవద్దు. కొండగట్టు కాడ 4 ఆడలేని ఒక పొడగడ అయింది. మంచిగా చదివిస్తే ఆ బండి కూడా వచ్చిండు. అక్కడ ఏం కొండవేయండు. సహకరించిన అందరికీ కూడా విలేకరులకు, మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ రోడ్డు భద్రత అనేది ఏ ఒక్క రోజుతో ముగించేది కాదు. ఇది నిత్య జీవితంలో నిత్యంగా మనం ఇప్పుడు పాటించాల్సిన నియమాలు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కంపల్సరీగా ముంగడ కూర్చున్న వాళ్ళు, ఎదురు కూర్చున్న వాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. రోడ్డు కార్లో వాళ్ళు కార్లో ఉన్న అందరూ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించండి. ప్రయాణాన్ని ప్రశాంతంగా చేయండి. ముగింపు అంటే ఒక ముగింపే కాదు. ప్రతి ఒక్కరు రోజు రోడ్డు మీద మనము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి మన రోడే కాబట్టి రోడ్డు భద్రత అనేది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన భాగమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. మీరు సురక్షితంగా ఉండండి. మిమ్మల్ని ఎందరో ప్రేమించే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ భార్య పిల్లలు కావచ్చు, అందరు కూడా మీకేమైనా అయితే వాళ్ళందరూ కూడా బాధపడతారు. మీ ఫ్యామిలీస్ కూడా రోడ్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా, మనకు అనుకోకుండా ఏ చిన్న పొరపాటు జరిగినా, యాక్సిడెంట్ జరిగి మనం మూలపడిపోతే మన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడిపోతుంది. మనకు ఎన్నో రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. చదువు కావచ్చు, మనకు కట్టే ఇన్స్టాల్మెంట్ కావచ్చు, ఎన్నో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మొత్తం అదైపోతాయి, మూలపడిపోతాం. కాబట్టి ఈ రోడ్డు భద్రత అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నిత్యం పాటించాల్సిన నియమాలు. ఎవరు కూడా రోడ్డు భద్రతను వైలేట్ చేసి పోకూడదు. పోవడం వల్ల మనమే ఇబ్బంది పడతాం. మనల్ని నమ్ముకున్న వాళ్ళు, మన మీద ప్రేమ ఆశ పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ఒక్కరోజు ఈ రోజుతో ముగింపు కాదు. మీ జీవితంలో ఎప్పుడూ దీన్ని సాధిస్తూ ముందుకోవాలి. థ్యాంక్ యూ.